67 में मीटर्स का काम हो गया, पूरा मीटर फिट हो गया। आप लोग देख ले सकते हैं हमारे नागराज भाई जो तो खासतौर पे वीडियो बनाई इसलिए कि आप लोगों तक पहुँचाना बोल के तकरीबन काम हो गया। और जो तो वाटर का भी काम वाटर का काम चल रहा है। थोड़े दिनों तो हो गया था। आप लोगों को इंशाल्लाह जल्द से यहाँ पर आए तो मालूम आया था क्या क्या है। पूरा आदमी आके चेक कर रहा है। आदमी आके जो बिल्डिंग तो है उन लोग पूरे आके चेक करे तो क्या है आप लोगों को मालूम होना कि ये सही बात, ये सही वीडियो है नहीं है क्या है, देख लो आप लोग अभी, क्योंकि वीडियो बनाने का मकसद है कि आप लोगों तक पहुँचाना। मीटर पूरा फिक्स है, देख लीजिए आप पूरा अल्हम्दुलिल्लाह मीटर पूरा फिक्स है। खाली आप लोग आने की देरी है, हो जाता है इंशाल्लाह जल्द से जल्द काम। 57లో మీటర్స్ ఒక ప్యానెల్లో అయింది, ఇంకొక ప్యానెల్లో వర్క్ నడుస్తుందన్న. 57 నేను మీ జూబ్లీస్ నాగరాజ్ అని మాట్లాడుతున్నా. పట్టణంలో సంతోష్ అన్న, లక్ష్మీపతి అన్న, మా బాబు గారు పుస్తకాలు ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యారు. 45లో కూడా మీటర్లన్నీ పరపైలు ఉన్నాయి. 45లో ఎవరున్నా సరే గ్యాదర్ చేసుకొని వాడు కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా రూమ్లు ఇప్పించేస్తాం. దీని పట్ల ఓకేనా? 45 బ్లాక్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెక్ చేసుకోండి. ఎవరిది 45 బ్లాక్ అయితే వాళ్ళు రండి, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. గ్రూప్లో మా నెంబర్లు ఉన్నాయి. లక్ష్మీపతి గారు, సంతోష్ గారు, నాగరాజ్ గారి నెంబర్లు ఉంటాయి. కాంటాక్ట్ చేయండి, రండి, మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? లేట్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. మీరు అన్నవాళ్ళు కూడా మాట్లాడతారు ఒకసారి. ఏం లేదంటే అన్ని 45 అయితే కంప్లీట్ ఉన్నాయి, మిగతా చూసినాక అప్డేట్ ఇస్తామండి మీకు. థ్యాంక్ యూ. బ్లాక్ లో మీటర్లు లేవనా? నాకు దసరా తర్వాత మీటర్లు అయితే లేవు. ఒక టూ సైడ్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం రండి. సరే ఇలా రండి. లేదు అసలు 47కి అసలు ఛాన్సే లేదు. యాక్చువల్లీ కరెంట్ కలెక్షన్ కూడా ఇవ్వలే. ఇంకా కలెక్షన్ మీటర్లకి చూపించారా? మీటర్లకి అన్ని రెడీ చేశారు కానీ కలెక్షన్ కూడా ఇవ్వలేదు. అంతా ఓకే అయింది. మీటర్లు పెడితే కానీ కలెక్షన్ దసరా తర్వాత కాబట్టి దసరా తర్వాత ఇస్తానన్నారు కాబట్టి మనం టెన్షన్ పడే అవసరం లేదు. దసరా వరకు టైం ఉంది మనకి. దసరా తర్వాత కనుక మనకి వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు చూద్దాం, నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడదాం. ఓకేనా? సరే గంటల ఒకటి బ్లాక్ ఉంది, ఒకటి ఉంటుంది. అన్ని అన్నింటిది ఒక బ్లాక్ ఉంటుంది, ఇంకొకటి ఎక్కడ ఉంటుంది, అది ఒకటి ఉంటుంది. అవునా? అన్నిటికంటే అన్నిటికంటే ఇప్పుడు వైరింగ్ అవి చూపించారు కదా మీటర్లు అయ్యి 67 బ్లాక్ అంటే 63 బ్లాక్. మన 63 కాదు 67. ప్రతి ఒక్క బ్లాక్ 62, 63, 65, 66, 67 ప్రతి బ్లాక్ చెక్ చేస్తున్నాం. ఇక అన్నవాళ్ళు కూడా వచ్చారు, చూడండి ఒకసారి. ఎంత బాధ్యతారహితంగా ఉన్నారంటే కాంట్రాక్టర్ కానీ వర్కర్లు కానీ. ఒకసారి అన్నవాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడచ్చు. అది పడాలి కంపల్సరీ. इसका वायरिंग है अनरेस्पॉन्सिबिलिटी पूरा बात वायरिंग जो है तो पड़ी हुई है पूरा, इसका रिस्पॉन्सिबिलिटी कुछ भी नहीं है. इसका सिक्योरिटी गार्ड चेक कर लीजिए बोले. एक सेट को मीटर बैठे हुए पूरा मीटर फिक्स हो गया, मगर वायरा जो है खुले पड़े हुए. ज़रा इसका खासतौर पे सिक्योरिटी गार्ड को तवज्जो दीजिए बोले. 77 బ్లాక్ అంట ఆల్రెడీ. 77 బ్లాక్ లో వైరింగ్ అయిపోయింది ఆల్రెడీ. మీటర్ అవి వచ్చేసినాయి దాంట్లో. ఓకే. పైన వాటర్ ట్యాంక్ పైన ఎక్కి చూస్తే కూడా వాటర్ ఉన్నాయి ట్యాంక్ లో. అదే పై ట్యాంక్ లో వాటర్ ఉందా? ఉంది, పై ట్యాంక్ లో వాటర్ ఉంది. పైన వస్తే పైన అదే ఫోటో వీడియో కూడా తీసుకొచ్చాను ఆల్రెడీ. పైన ఎక్కిసి ఓకే. పైన ఆల్రెడీ వాటర్స్ ఉన్నాయి. ఓకే. అన్ని ఓకే. ఓకే. ఇప్పుడు పంపించడం ఒకటే. ఓకే. ఏ బ్లాక్ మీది? 77 బ్లాక్ అన్న. 77 బ్లాక్ అలా 77 బ్లాక్ అంట అన్నవాళ్ళది. ఆల్రెడీ కరెంటు ఓకే అయింది, మీటర్ ఓకే అయింది, వాటర్ కూడా పై ట్యాంక్లో పుష్కలంగా ఉందని అన్నగారు చెప్తున్నారు. మరి కాబట్టి మీరు ఆ బ్లాక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నగారితో ఫాలో అవ్వండి. ఒక 10 మంది అయితే రండి, ఆ బ్లాక్లో ఉండండి. ఓకేనా? అది దాంట్లో ఉండదు ప్రస్తుతానికి అయితే. 77 బ్లాక్ లో వాటర్ ఓకే. 10 పెట్టుకుంటూ వస్తే అన్న మీరు జూబ్లీస్ నారాయణ గారు మాట్లాడుతున్నా. 67 బ్లాక్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇదిగో అన్న వాళ్ళందరూ వచ్చారు, చూడండి ఒకసారి. ప్రతి ఒక్క బ్లాక్ సంతోష్ అన్న, అన్నగారు, మన లక్ష్మీపతి అన్నగారు కూడా వచ్చారు. మొత్తం బ్లాక్ వాజీగా అన్నీ చెక్ చేస్తున్నాం. ఇది 67 బ్లాక్. ఆల్రెడీ అన్ని మీటర్లు కరెక్ట్గా ఉన్నాయి. 67 బ్లాక్ వాళ్ళు కూడా దయచేసి మీరు మీటర్ మీరు చూపించుకోవాలి. మీటర్ చూపించమ్మా. ఇగో ప్రతి దాంట్లో మీటర్ ఫిట్ అయి ఉందన్న, మీరు టెన్షన్ పడవసరం లేదు.
ఇదిగోండి ప్రతి దాంట్లో మీటర్లు బిగించున్నాయి. కాబట్టి మీరు 67 బ్లాక్ వాడు కూడా దయచేసి అందరూ కూడా ఈ రీతిగా వచ్చి మీరు తొందరగా మీరు హ్యాండ్ చేసుకుంటే మీకు కూడా కరెంటు వాటర్ సప్లై ఇప్పించే బాధ్యత మాది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఓకే, నమస్తే అన్న. ఇది 67 బ్లాక్లో ఎలక్ట్రిసిటీ వాళ్ళు పనిచేస్తున్నారంట. ఎంత బాధ్యత రహితంగా పనిచేస్తున్నారో చూడండి. బలిపెక్కిన వేసారు కాకపోతే ఇంత వైర్ ఇక్కడ బారేసారు. ఇది ఆడదంగారు ఏడదంగారు అంటే ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ. సెక్యూరిటీ ఏం పేకినికి ఉన్నారన్న చూపిస్తానండి. లోపలికి లోపలికి వైర్ తీసుకొచ్చి ఇక్కడ బారేస్తే ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ దానికి? ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ? సెక్యూరిటీ ఏం చేస్తున్నారన్న? ప్రతి ఒక్క మీటర్ కూడా ఫిట్ చేసినప్పుడు కిందకి ప్రతి ఒక్క మీటర్ కూడా ఫిట్ చేసినప్పుడు వైరింగ్ పని అయిపోయినప్పుడు ఆ వైరింగ్ తీసుకెళ్ళి బాధ్యతగా దాచుకోవాలి కదా. మరి అవసరం లేని వైరింగ్ ఇన్ని వేల రూపాయలు పెట్టి మనకు గవర్నమెంట్ మాకు సప్లై చేసేటప్పుడు దీన్ని ఇలా వృధా చేస్తే ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ? దీని గురించి కూడా నేను నెక్స్ట్ మీటింగ్లో ఖండించబోతున్నా. రెడీగా ఉన్నాను. ఓకే, లక్ష్మీపతి మాట్లాడు. అన్నీ ఒకటే బ్లాక్ కాదా? ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క మాట్లాడారు. వస్తే అన్న మీరు జూబ్లీస్ నారాయణ మాట్లాడుతున్నా. 67 బ్లాక్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇదిగో అన్నవాళ్ళందరూ వచ్చారు చూడండి ఒకసారి. ప్రతి ఒక్క బ్లాకు సంతోష్ అన్న అన్నగారు మన లక్ష్మీపతి అన్నగారు కూడా వచ్చారు. మొత్తం బ్లాక్ వాజీగా అన్నీ చెక్ చేస్తున్నాం. ఇది 67 బ్లాక్. ఆల్రెడీ అన్ని మీటర్లు కరెక్ట్గా ఉన్నాయి. 67 బ్లాక్ వాళ్ళు కూడా దయచేసి మీరు మీటర్ మీరు చూపించుకోవాలి. మీటర్ చూపించమ్మా. ఇగో ప్రతి దాంట్లో మీటర్ ఫిట్ అయి ఉందన్న. మీరు టెన్షన్ పడే అవసరం లేదు. ఇదిగోండి ప్రతి దాంట్లో మీటర్లు బిగించున్నాయి. కాబట్టి మీరు 67 బ్లాక్ వాడు కూడా దయచేసి అందరూ కూడా ఈ రీతిగా వచ్చి మీరు తొందరగా మీరు హ్యాండ్ చేసుకుంటే మీకు కూడా కరెంటు వాటర్ సప్లై ఇప్పించే బాధ్యత మాది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఓకే, నమస్తే. బ్లాక్లో మీటర్లు లేవనా? నాకు దసరా తర్వాత మీటర్లు అయితే లేవు. ఒక 2 సైడ్ ఉన్నాయేమో చూద్దాం రండి. సరే ఇలా రండి. లేదు అసలు 47కి అసలు ఛాన్సే లేదు. యాక్చువల్లీ కరెంట్ కలెక్షన్ కూడా ఇవ్వలే. ఇంకా కలెక్షన్ మీటర్లకి చూపించారా? మీటర్లకి అన్నీ రెడీ చేశారు కానీ కలెక్షన్ కూడా ఇవ్వలేదు. అంతా ఓకే అయింది. మీటర్లు పెడితే కానీ కలెక్షన్ దసరా తర్వాత కాబట్టి దసరా తర్వాత ఇస్తానన్నారు కాబట్టి మనం టెన్షన్ పడే అవసరం లేదు. దసరా వరకు టైం ఉంది మనకి. దసరా తర్వాత కనుక మనకి వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు చూద్దాం. నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడదాం. ఓకేనా సార్? ఒకటి బ్లాక్ ఉంది, ఒకటి ఓపెన్ ఉంటుంది. అన్నింటిది ఒక గంట లాగా ఉంటుంది, ఇంకొక ఎక్కడ ఉంటుంది, అది ఓపెన్ ఉంటుంది. అవునా? అన్నిటికంటే అన్నిటికంటే అలా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ క్యూస్టోప్ దగ్గరికి నమస్కారం. నేను మీ జూబ్లీస్ నాగరాజు మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్క బ్లాక్ కొన్ని బ్లాక్లు అయితే మనం అన్ని చెక్ చేసాము. ప్రతిదీ కూడా మీకు 1 అవర్లో అప్డేట్ వస్తుంది. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రేపు నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు అడుగుతున్నారు కదా, దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. మీ అన్నగారు లక్ష్మీపతి గారు ఉన్నారు, మన సంతోష్ అన్న గారు ఉన్నారు. తర్వాత ఫేస్ 1 నుంచి ఒక ఆల్రెడీ సభ్యతలో ఉన్నటువంటి అన్నవాళ్ళు వచ్చారు. వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడే కొన్ని విషయాలు, వాళ్ళ గురించి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇక బ్రదర్ కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడైనా దాని గురించి మీకు క్లారిటీ ఇద్దామని మేము మాట్లాడడం జరిగింది. ఈ వీడియో కొంచెం ఎదురుకురమ్మా. ఇవాళ సంతోష్ అన్న గారు మాట్లాడతారు ఒకసారి. మాట్లాడండి. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి నమస్కారం అండి. మనము మీటింగ్ అనుకుంటున్నాం కదా, గురువారం రోజు మీటింగ్ ఉంటుంది. అది ఏంటన్నది అప్డేటు టైము అనేది మనము మెన్షన్ చేసి గ్రూప్లో పెడతాము. ఆ రోజు మాత్రం భారీ సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాం. అలాగే సంతోష్ అన్న గారు, మన లక్ష్మీపతి అన్న గారు రండి. నమస్తే అండి. నేను పడంచా నుంచి జరిగిన విషయాలు కొన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అర్థమయ్యేలాగా. నమస్తే అండి, నా పేరు లక్ష్మీపతి. నేను కొల్లూరు బెడ్రూమ్ ఫేజ్ 2కి ఈరోజు రావడం జరిగింది. అయితే కొన్ని బ్లాక్స్ మనం చెక్ చేసాము. ఇద్దరు కైసర్ బై మనం డబుల్ బెడ్రూమ్కి రావడం జరిగింది. వచ్చి కొన్ని బ్లాకులు చూసాము, అవి అప్డేట్ ఇస్తాము. మనకి మీటింగ్ అని అనుకుంటున్నాం కదా మనము. అయితే అది బేస్తవారం రోజు మనకి మీటింగ్ ఉంటుంది, భారీ ఎత్తున చేస్తాము. కాబట్టి మన గ్రూప్లో ఉన్న సభ్యులు అందరూ గ్రూప్లో లేని వాళ్ళకు కూడా చెప్పి మరీ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. మన ఇండ్లు మనం సాధించుకోవాలంటే మనం ఖచ్చితంగా బేస్తవారం మీటింగ్ పెట్టి
మనం ఫైట్ చేద్దామండి. అందరు ఖచ్చితంగా రావాలని మనం కోరుకుంటున్నాను. మన అందరి తరఫున ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రావాలండి. మన కైసర్ భాయ్ బోలో భాయ్, ఆప్ బోలో భాయ్. కైసర్ భాయ్ కొంచెం మాట్లాడలేడు అన్న. कोल्लूर टू के खैसर भाई है नो इनो आप लोग जुमेरात के दिन जो मीटिंग लगा रहे ना इनो कंपलसरी आना सब लोग और ज़्यादा आदमी आइसर का कोशिश करो. पक्का मीटिंग है कहते जो यहाँ के जो प्रॉब्लम है ना ये मीटिंग में क्या क्या करना क्या क्या नहीं करना खैसर भाई इनको बोलने नहीं आ रहा. मैं इनके तरफ से मैं बोल रहा हूँ कंपलसरी आप लोग आना. अस्सलाम वालेकुम भाई. सब जनों को अपने डबल बेडरूम की तरफ से सबको मुबारक हो रहा हूँ मैं. अगर आप लोगों को घर होना है तो पहले अपन स्टेप उठाना पड़ता, नहीं तो ऐसी साला निकल जाते. खाली पट्टा देखिए 1 साल हो गया भैया. कुछ काम हो रहा बोलो, खाली आ रहे घर देख ले रहे चले जा रहे. ऐसा रहे तो नहीं होता. पूरा टीम वर्क होना पड़ता. पूरा टीम मिले तो अपने को घर मिलता, नहीं तो घर नहीं मिलता. गवर्नमेंट चेंज हो गई. अपने को कुछ होना, अपने को कुछ घर अपना होना बोले तो यहाँ कुछ मीटिंग लगाना पड़ता. मीटिंग कैसा बनती मीटिंग, अपन सब एक हुए तो मीटिंग बनती, ग्रुप बनता. उसके बाद अपने को घर मिलता. खाली आ रहे किराया लगा ले रहे, घर देख ले रहे चले जा रहे, वो तो काम नहीं होता. वो कुछ काम ही नहीं हो रहा है यहाँ पर. आप देखो इधर मीटिंग अभी अभी क्या है, वो तो अपने मीटर भी नहीं लगे. बिल्डिंगों में कई काम बाकी है. एक बिल्डिंग में हो गए, एक बिल्डिंग में नहीं हो गए. बिल्डिंग में हो गया. अभी थोड़े बिल्डिंग को बोल रहे बुला रहे बोल के. अब जो बिल्डिंग का काम नहीं हुआ कब होगा काम. మాట్లాడండి. రాజేష్ అన్న వచ్చారు. ఒకసారి రాజేష్ అన్న మాట్లాడతారు. బేస్వరం మీటింగ్ ఉంది అని చెప్పు, అందరు రావాలని. బేస్తారం మీటింగ్ ఉంది ఇక్కడ, అందరు రావాలి. గ్రూప్ సభ్యులు కానీ ఇక్కడ కంపల్సరీ రావాలి. అందరూ కంపల్సరీ రావాలి. जुमेरात के दिन मीटिंग है. मीटिंग में सब जने आइए भाई. मीटिंग में आइए, ग्रुप बनाइए. आपके कौन कौन पहचानत वाले हैं उनसे ग्रुप बनाइए. आपके बाजू वाले हैं, आपके रिलेशन है, कौन कौन है, आपके पड़ोसी है, ग्रुप में ऐड होइए. ऐड हुए तो आपको मालूम होता बिल्डिंग में क्या चल रहा है क्या नहीं. खाली आ रहे मेहदीपट्टनम से आ रहे, चोरी चौकी से आ रहे, जंगलील से आ रहे, बोराबंडे से आ रहे, पटन चोरू से आ रहे, लिंगमपल्ली से आ रहे. खाली अपन आएंगे तो नहीं होता. घर मिलना बोले तो पहले अपन जमा होना पूरे जने. पूरा मीटिंग लगाए तो अपने कुछ भी घर मिलता, नहीं तो खाली ऐसे आना जाना सालों निकल जाते. आपको घर होना का है तो यहाँ टीम में पूरे जने टीम में ज्वाइन हो, ये ग्रुप में ज्वाइन होइए. ज्वाइन हुए तो आपको रिपोर्टिंग घर बैठे ही मिलता. जुमेरात के दिन मीटिंग आई. అన్న ఇది బ్లాక్ 66లో మీటర్స్ పెట్టేశారండి. 66లో రెడీగా ఉన్నాయి. 66 మీటర్ ఫిట్టింగ్ అంతా అయింది. ఇక వైరింగ్ అయిందో లేదో 66 వాళ్ళు వచ్చి చూసుకోండి. ఇది ఇంతవరకు అయితే మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతామండి. 66 బ్యాకే ఉంది. ఆయన నేను మీ జూబ్లీస్ నాగరాజ్ అని మాట్లాడుతున్నా. 66 బ్లాక్లో కరెంట్ మీటర్లు అయితే సెట్ అయినాయి. ఇంకా వాటర్ సప్లై అనేది మాకు తెలియలేదు. ఒక్క నిమిషం అన్న, వన్ సైడ్ అయితే ఓకే అయింది, ఇంకో సైడ్ చూద్దాం. చూడన్న 66 బ్లాక్లో మీటర్ సిట్టింగ్ అయిపోయింది. ఎవరైనా సరే 66 బ్లాక్ కూడా రావాలనుకుంటే రండి. మీరు 10 మంది వస్తే కనుక డెఫినెట్గా మీకు కరెంట్ సప్లై ఇస్తారు, వాటర్ సప్లై కూడా ఇస్తారు. ఇది మా బాధ్యత. మీరు రండి, 10 మంది రండి, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఫ్లాట్లో మీకు అలౌ చేసి పర్మిషన్ ఇప్పించే బాధ్యత మాది. ఓకేనా? నమస్తే. గ్రూప్ సభ్యులారా అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ పటాన్చేరు నుంచి. నేను ఇప్పుడు 11th బ్లాక్కు వచ్చాను. అయితే ఇక్కడ చూసినట్లయితే మీటింగ్ వరకు ఈ మీటర్ వరకు ఫిట్ చేశారు. ఇది ఒకసారి ఓపెన్ చేయి. మీటర్ అయితే కూర్చోబెట్టారు ఇక్కడ. ఇదిగోండి చూడండి లోపల. మీటర్ అయితే ఫిట్ చేశారట. ఓకే బ్రదర్, ఇక్కడ వరకు అయితే మీటర్ వరకు చూసాము. ఇప్పుడు పైకి వస్తేనేమో ఇవన్నీ డస్ట్ అవన్నీ ఉన్నాయి. ఇలా ఉంది రూమ్స్. చూడండి ఇలా ఉంది.
ఆయన నేను జూబ్లీహిల్స్ మీ నాగరాజు మాట్లాడుతున్నా. 63 బ్లాక్ గురించి, అదే 63 బ్లాక్ గురించి మనకు కంప్లైంట్ వచ్చింది. మీటర్లు బిగించేసాము, మీరు రావచ్చు అని చెప్పారు జిహెచ్ఎంసీ వాళ్ళు. మీటర్లు ఏం బిగించారేమో మనం చెక్ చేద్దాం ఒకసారి, రండి. యాక్చువల్గా అన్న మీటర్లు ఎక్కడ దగ్గర మీటర్లు ఒక్క మీటర్ కూడా బిగించలేదు. ఎక్కడికక్కడికి ఖాళీగా ఉన్నాయి చూడండి. ఒక్క మీటర్ కూడా బిగించలేదు, అంతా ఓపెన్గా ఉంది. 63 బ్లాక్ అయితే కరెంట్ అయితే రాలేదు. ఓకేనా, పాస్లో పెట్టు.